ఐపీఎల్ టైటిల్ కోసం గత 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాదైనా ఆ ముచ్చట తీర్చుకోవాలి అనుకుంటుంది. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు ప్లాన్లను రచిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరగనుండగా బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. మరోవైపు ఫ్రాంచైజీలు మాత్రం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఈ మెగా వేలంలో ఆర్సీబీ అన్క్యాప్డ్ క్రికెటర్లను కొనుగోలు చేయాలనుకుంటుంది. ముఖ్యంగా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తుంది. పేసర్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే టీం కాంబినేషన్లో సమతూకం వస్తుందని భావిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున నితీష్ కుమార్ రెడ్డి సంచలన ప్రదర్శన చేశాడు. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతను టీమిండియా స్టార్గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి ఆర్సీబీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయితే నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.